నమస్కారం V9 లైవ్ న్యూస్ కి స్వాగతం. నేను జగన్. ముందుగా హెడ్లైన్స్. ఓటు వేసిన ఏపీ సీఎం జగన్ మీడియాతో ఆసక్తికర వ్యాఖ్యలు. 5 ఏళ్ల పాలన నచ్చితే ఓటు వేయాలన్న జగన్. ఓటు వేసిన చంద్రబాబు దంపతులు ప్రజలంతా తప్పకుండా తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని టీడీపీ అధినేత పిలుపు. మంగళగిరిలో భార్యతో కలిసి ఓటు హక్కును వినియోగించుకున్న పవన్. మంగళగిరిలో ఓటు హక్కు వినియోగించుకున్న జనసేనాని. ఓటు వేసిన నారా లోకేష్ దంపతులు మార్పు కావాలని కోరుకోవడం కాదు, మార్పు మనతోనే మొదలు కావాలన్న లోకేష్. ఇడుపులపాయ పోలింగ్ బూత్లో ఓటు హక్కు వినియోగించుకున్న ఏపీసీసీ చీఫ్, కడప ఎంపీ అభ్యర్థి వైఎస్ శర్మిలారెడ్డి బ్రదర్ అనిల్ కుమార్. ఓటు హక్కును వినియోగించుకున్న అమలాపురం మాజీ ఎంపీ హర్ష కుమార్. ఆంధ్రప్రదేశ్ అంతటా కాంగ్రెస్ పార్టీ తరఫున బూత్ ఏజెంట్లను నియమించుకోకపోవడం బాధ కలిగించిందన్న కాంగ్రెస్ నేత. మండపేటలో ఓటు హక్కును వినియోగించుకున్న తోట త్రిమూర్తులు. అనంతరం నాయకులు కార్యకర్తలతో పోలింగ్ బూతులను పరిశీలించిన ఎమ్మెల్సీ త్రిమూర్తులు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఓటు హక్కును వినియోగించుకున్నారు. కడప జిల్లా బాకారావుపురంలో ఆయన ఓటు వేశారు. సీఎం జగన్తో పాటు భార్య వైఎస్ భారతి, కుటుంబ సభ్యులు కూడా ఓటు వేశారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ జగన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గత 5 సంవత్సరాల పాలన చూశారని, తన ప్రభుత్వంలో లబ్ధి పొందారని భావిస్తే మెరుగైన భవిష్యత్తుకు బాటలు వేసే పాలనకు ఓటు వేయాలంటూ ఆయన ఓటర్లను కోరారు. ఈ మేరకు ఆయన మీడియాతో మాట్లాడారు. మరోవైపు ఏపీ వ్యాప్తంగా పలువురు కీలక రాజకీయ నేతలు ఉదయాన్నే ఓటు వేశారు. You have seen the governance. You have seen the governance. And if you think that you have benefited from this governance, then vote for that governance which would lead to a brighter future. మాజీ ముఖ్యమంత్రి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు భార్య భువనేశ్వర్తో కలిసి ఉండవల్లి పోలింగ్ కేంద్రంలో ఓటు హక్కు వినియోగించుకున్నారు. అలాగే ఆయన కుమారుడు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్, భార్య బ్రాహ్మణి కూడా ఇదే పోలింగ్ సెంటర్లో ఓటు వేశారు. ఓటు వేసిన అనంతరం చంద్రబాబు మీడియాతో మాట్లాడుతూ ప్రజలంతా తప్పకుండా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు. ఈ ఎన్నికలు చాలా ప్రత్యేకమైనవిగా ఆయన పేర్కొన్నారు. ఇవాళ ఓటు వేస్తే రేపు ప్రశ్నించే హక్కు ఉంటుందన్నారు. భవిష్యత్తును తీర్చిదిద్దేవి ఈ ఎన్నికలేనని తెలిపారు. ఓటు వేసేందుకు ఉదయం నుండే జనాలు బారులు తీరడం బాగుందని, వారు చూపిస్తున్న చొరవ మరవలేదని ఆయన చెప్పారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఓటు హక్కు వినియోగించుకున్నారు. గుంటూరు జిల్లా మంగళగిరిలో ఉదయం ఓటు వేశారు. లక్ష్మీనరసింహస్వామి కాలనీలోని గిరిజన కోఆపరేటివ్ సంస్థ వద్ద ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రానికి భార్యతో కలిసి వచ్చారు. జనసేన రాకతో పోలింగ్ బూత్ వద్ద తోపులాట చోటు చేసుకుంది. పవన్ను చూడటానికి అభిమానులు ఎగబడ్డారు. దీంతో పోలింగ్ కేంద్రం వద్ద పరిస్థితి కంట్రోల్ చేయడానికి, జనాలను అదుపు చేయడానికి సిబ్బంది అవస్థలు పడ్డారు. కాగా తెలుగు రాష్ట్రాల్లో ఉదయం 7 గంటల నుండి పోలింగ్ ప్రారంభమైంది. పలువురు సినీ రాజకీయ ప్రముఖులు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. పోలింగ్ కేంద్రాల వద్ద భారీ క్యూలు కనిపిస్తున్నాయి.
పులివెందుల నియోజకవర్గం వేంపల్లి మండలం ఇడుపులపాయ పోలింగ్ బూత్ 261లో ఏపీసీసీ చీఫ్ అండ్ కడప ఎంపీ అభ్యర్థి వైఎస్ శర్మిలారెడ్డి బ్రదర్ అనిల్ కుమార్ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. అమలాపురం రూరల్ మండలం ఈదరపల్లి మండలం ప్రజాపరిషత్ ప్రైమరీ పాఠశాలలో సోమవారం ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాల్లో 87లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లా తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా స్వేచ్ఛగా ఓటు హక్కును వినియోగించుకోవాలని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. చెప్తున్నానంటే కలెక్టర్ ఒక రకంగా ఫస్ట్ సిటిజన్ ఆఫ్ ద డిస్ట్రిక్ట్ ఉంటారు. ఈ రోజు కూడా నేను 6:45 వచ్చి ఫస్ట్ ఓట్ వేసాను. ఇది నాకు ఎప్పుడు కూడా గుర్తుంటుంది. నా కెరియర్లో చాలా పోస్టులు వస్తాయి, కానీ ఇది దేవుడు ఇచ్చిన ఒక ఆశీర్వాదం లాగా ఉంది. పార్లమెంటు అసెంబ్లీ స్థానాలకు రాష్ట్ర ప్రజలు తమ ఓటును సోమవారం ఉదయం నుంచి ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో కలెక్టరేట్ కంట్రోల్మెంట్ రూమ్లో ఏర్పాటు చేశారు. స్థానిక కలెక్టర్ తన ఓటు హక్కును వినియోగించుకున్న తదుపరి కలెక్టరేట్ నుండి వెబ్కాస్టింగ్ ద్వారా పోలింగ్ కేంద్రాలను జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లా పరిశీలిస్తున్నారు. ఈ కార్యక్రమంలో కలెక్టరేట్ ఉన్నతాధికారులు ఎన్నికల ప్రక్రియపై డాగ కన్ను వేశారు. బట్ అక్కడే నీ మనిషి ఎవరు లేరు పోలింగ్ స్టేషన్ స్టూడెంట్ వాలంటీర్ ప్రతి దానికి పెట్టాలి. కొత్తపేట నియోజకవర్గం శాసనసభ్యులు చెల్ల జగ్గిరెడ్డి ఓటును ఉపయోగించుకున్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గ శాసనసభ్యులు మరియు ప్రభుత్వ విప్ కొత్తపేట వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి చెల్ల జగ్గిరెడ్డి సోమవారం స్వగ్రామైన రావులపాలెం మండలం గోపాలపురంలో 128వ బూత్ నందు ఓటు హక్కును వినియోగించుకున్నారు. తదుపరి పోలింగ్ పర్సంటేజ్ను బూత్ ఏజెంట్లను అడుగు తెలుసుకున్నారు. మండపేటలో ఓటు హక్కును వినియోగించుకున్న తోట త్రిమూర్తులు అంబేద్కర్ కోనసీమ జిల్లా మండపేట నియోజకవర్గంలో తమ ఓటర్లను వినియోగించుకున్నటకు ప్రజలు బారులు తీరారు. ఈ సందర్భంగా వైసీపీ అభ్యర్థి ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు సోమవారం తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. తదుపరి నాయకులు కార్యకర్తలతో పోలింగ్ బూతులను ఎమ్మెల్సీ త్రిమూర్తులు పరిశీలిస్తున్నారు.
అమలాపురం మాజీ ఎంపీ జి హర్ష్ కుమార్ సోమవారం తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఆయన సందర్భంగా మాట్లాడుతూ భారతదేశంలో అతిపెద్ద ప్రజాస్వామ్యం ప్రక్రియలో భాగమైనందుకు చాలా సంతోషంగా ఉందని ఓటును వినియోగించుకున్న తర్వాత ఆయన మాట్లాడారు. ఎన్నికల ప్రక్రియలో ప్రభుత్వ ఉద్యోగులు పడవలపై ప్రయాణం చేస్తూ తమ విధి నిర్వహణకు హాజరైనందుకు వారందరినీ అభినందిస్తున్నారని హర్ష్ కుమార్ పేర్కొన్నారు. ఆయన కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడుతూ అమలాపురం మే కాకుండా ఆంధ్రప్రదేశ్ అంతటా కాంగ్రెస్ పార్టీ తరపున బూత్ ఏజెంట్లను నియమించుకోకపోవడం తెలిసి నిరాశ చెందారని ఆయన పోస్టు చేశారు. కాదు కాంగ్రెస్ ఏజెంట్ లేడా? కాంగ్రెస్ ఏజెంట్ లేడండి. మీరిద్దరు వైసీ, మీ ఇద్దరు తెలుగుదేశం, మీ ఇద్దరు వైసీ. పార్లమెంట్కి కూడా లేరా? డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా వ్యాప్తంగా ప్రశాంత వాతావరణంలో సజావుగా పోలింగ్ ప్రక్రియ కొనసాగుతున్నట్లు జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి హిమాంశు శుక్లా వెల్లడించారు. 7 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలోని పోలింగ్ కేంద్రాల్లో ఉదయం 7 గంటల నుండి 9 గంటల వరకు 9.44%, 9 గంటల నుండి 11 గంటల వరకు 26.39% ఓట్లు పోలైనట్లు జిల్లా ఎన్నికల అధికారి తెలిపారు. స్థానిక ఈదరపల్లి మండల ప్రజాపరిషత్ పాఠశాల నందు 87వ నెంబర్ పోలింగ్ కేంద్రం నందు జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి హిమాంశు శుక్లా తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. స్థానిక కలెక్టరేట్లో కమాండ్ కంట్రోల్ రూమ్లో జిల్లా వ్యాప్తంగా జరుగుతున్న పోలింగ్ సరళిని ఆయన జిల్లా ఎస్పీ ఎస్ శ్రీధర్ వెబ్కాస్టింగ్ ద్వారా వీక్షించి పర్యవేక్షించారు. స్థానిక మండలంలోని వేమవరం గ్రామంలో పోలింగ్ కేంద్రాన్ని జిల్లా కలెక్టర్, ఎన్నికల అధికారి హిమాంశు శుక్లా, జిల్లా ఎస్పీ ఎస్ శ్రీధర్లు సందర్శించి పోలింగ్ సరళిని, విధానాన్ని క్షేత్రస్థాయిలో పర్యవేక్షించారు. ఓటు హక్కును సద్వినియోగం చేసుకున్న ఓటర్లతో మాట్లాడి పోలింగ్ కేంద్రంలో ఓటు హక్కు వినియోగించుకోవడంలో ఏవైనా సమస్యలు ఉన్నాయని ఆరా తీశారు. ఎస్సీలను ఓటుకు రానివ్వద్దని తెలుగుదేశం పార్టీ నాయకులు నుజండ్ల మండలం జంగాలపల్లి గ్రామంలో ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన వారిని ఓటుకు రానివ్వకుండా తెలుగుదేశం పార్టీ నాయకులు రిగ్గింగ్కు పాల్పడ్డారు. స్వతంత్రంగా ఓటు హక్కు వినియోగించుకునే స్వేచ్ఛ కూడా లేదా అంటూ వాపోతున్న ఎస్సీ సోదరులు రీపోలింగ్ జరపాలని కోరుతున్న గ్రామస్తులు. ఏజెన్సీ సర్దుపట్టిరండి. మీరే కులమమ్మా? ఎస్సీ అండి. మిమ్మల్ని మాది వాళ్ళని ఓటుకు రానివ్వమంటున్నారు అని చెప్పి వాళ్ళు గట్టిగా దౌర్జన్యం చేసి వాళ్ళే ఏజెంట్లుగా ఉండి వాళ్ళే మొత్తం 12 మంది అనుకుంటే వాళ్ళే ఓట్లను దగ్గర తీసుకుని వాళ్ళ ఇష్టాసారంగా వాళ్ళు దౌర్జన్యం చేస్తున్నారు. పేర్లు ఏమైనా చెప్పగలవా? చెప్పు. శాంతయ్య, రామారావు, గురునాథం, మరి మరేబాబు, మాసిబాబు మరేబాబు, సుధాకర్రావు. రాజానగరం సూర్యారావుపేటలో 194వ పోలింగ్ బూత్ నందు ఓటు హక్కు వినియోగించుకున్నారు ఎమ్మెల్యే జకంపూడి రాజా. రాజ్యాంగం ఉన్నటువంటి మన భారతదేశ ప్రజాస్వామ్య దేశంలో ఓట్ అనేటువంటి ఒక బలమైన
నుంచి ప్రధానమంత్రి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా వరకు కూడా ఖచ్చితంగా ఈ ఓట్ అనేటువంటిది ఉపయోగించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ప్రజలకి ఎవరైతే మేలు చేస్తారో, ఎవరైతే కమిట్మెంట్తో ఈ రాష్ట్రం యొక్క అభివృద్ధి కోసం కృషి చేస్తారో వాళ్ళని ఎన్నుకోవాల్సినటువంటి బాధ్యత ప్రజల మీద, అందరి మీద కూడా ఉంది అని చెప్పి తెలియజేస్తూ ఇవాళ సూర్యారావుపేట పోలింగ్ స్టేషన్లో నా ఓటుని వినియోగించుకున్నాను అని చెప్పి తెలియజేస్తాను. మరోసారి మంచి చేసే ప్రభుత్వాన్ని ఎన్నుకోవాలి అనేటువంటి ఆలోచన కనిపిస్తూ ఉన్నట్టుగా మిగతా ఇతర ఏ నియోజకవర్గాల్లోని కూడా పెద్దగా అల్లర్లు, డిస్టర్బెన్స్లు జరగట్లే. బట్ రాజానగరంలో మాత్రం దాదాపుగా ఒక 15-20 ప్లేసెస్లో బూత్ల దగ్గర బాగా న్యూసెన్స్ క్రియేట్ చేస్తూ ఉన్న వాతావరణం కనిపిస్తూ ఉంది. ఇప్పటికే పోలీసు ఉన్నతాధికారులు అలాగే జిల్లా ఎలక్షన్ ఆఫీసరు కలెక్టర్ గారికి కూడా వారి దృష్టికి తీసుకుని వెళ్ళడం జరిగింది. కేవలం ఉడుకుపోతుతనంతో ఎక్కడో ఏదో రకమైనటువంటి డిస్టర్బెన్స్ క్రియేట్ చేసి ఎన్నికల్ని సజావుగా జరగకుండా చూడాలనేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అందుకే ఈ సందర్భంగా పాత్రికా ముఖంగా కూడా సోదరులందరి ద్వారా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు కూడా అందరికీ పిలిపిస్తూ ఉన్నా, దయచేసి ఎవరూ కూడా ఎక్కడ ఏ రకమైనటువంటి గొడవలు, అవతల వాళ్ళు కాలు దువ్వినా కూడా కాస్త సంయమనంతో ఓపికగా ఉండండి. కేవలం మనకి ఏకపక్షంగా అనుకూలంగా ఉంది అనేటువంటి ఉడుకుపోతనంతోనే ఈవేళ అవతల వాళ్ళ తాలూకా ప్రయత్నాలు, వాళ్ళ తాలూకా ప్రవర్తన కనిపిస్తూ ఉంది. దయచేసి ఎవ్వరూ కూడా కంగారు పడద్దు, అందరూ కూడా ఓపికగా సహనంగా ఉండండి అని చెప్పి మాత్రం విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఓటు హక్కును వినియోగించుకున్నారు ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్. తన స్వస్థలం బేతంచెర్ల పట్టణం మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో మంత్రి బుగ్గన ఓటు వినియోగించుకున్నారు. బేతంచెర్ల మండలంలోని పోలింగ్ సెంటర్లను పరిశీలించి వచ్చి ఓటేశారు. ఆర్థిక మంత్రి బుగ్గన డోన్, బ్యాపిలి మండలాల్లో పోలింగ్ సెంటర్లను పరిశీలించారు. రాష్ట్ర డోన్ నియోజకవర్గ ప్రజలంతా స్వేచ్ఛగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని మంత్రి బుగ్గన పిలుపునిచ్చారు. టీడీపీ విజయవాడ పార్లమెంటు ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న కేశినేని శివనాథ్, చిన్ని దంపతులు వారి ఓటు హక్కును వినియోగించుకున్నారు. సోమవారం ఉదయం విజయవాడ తూర్పు నియోజకవర్గం ఆంధ్ర లయోలా కాలేజీ పీజీ బ్లాక్ రూమ్ నెంబర్ IP4లో కేశినేని శివనాథ్ తన కుటుంబ సభ్యులతో కలిసి ఓటు వేశారు. కేశినేని శివనాథ్ వెంట సతీమణి జానకి, లక్ష్మి, కుమారుడు వెంకట్, కూతురు సిగ్దా, తల్లి ప్రసూనాంబ వారి ఓటు హక్కును వినియోగించుకున్నారు. పోలింగ్ బూత్లో జరుగుతున్న ఎన్నికల సరళిని గమనించారు. ఓటర్లకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఎన్నికలు నిష్పక్షపాతంగా జరిగేలా చూడాలని ఎన్నికల అధికారులను కోరారు. సత్యసాయి జిల్లా హిందూపురం మున్సిపాలిటీ పరిధిలోని ఆర్టీసీ కాలనీ 3వ వార్డు 42వ బూత్లో ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ, ఆయన సతీమణి వసుంధరాదేవి ఓటు హక్కును వినియోగించుకున్నారు. అలియా మున్సిపాలిటీ పరిధిలోని ఇబ్రహీంపేట 170వ పోలింగ్ బూత్లో కుటుంబ సమేతంగా ఓటు హక్కును వినియోగించుకున్న నాగార్జున సాగర్ మాజీ ఎమ్మెల్యే నోముల భగత్ కుమార్. ఈరోజు ప్రతి ఒక్కరు కూడా తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని కోరుతూ, ఏదైతే గడిచినటువంటి ఈ 5 నెలల్లో ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో అవన్నీ ఏవి కూడా నెరవేర్చలేదన్న సంగతి ప్రతి ఒక్కరు కూడా తెలుసు. ఇవి నెరవేర్చాలంటే ఖచ్చితంగా ప్రధాన ప్రతిపక్షమైనటువంటి బీఆర్ఎస్ పార్టీకి మీరు ఆ హోదా కల్పించాలి. ఖచ్చితంగా అందుకే మీరు ఓటు హక్కు వినియోగించుకొని మీ ఓటే ఆయుధంగా మా అందరికి ఇస్తే వాళ్ళు ఇచ్చినటువంటి హామీలన్నింటినీ కూడా నెరవేర్చే విధంగా మేమందరం పోరాడడానికి మాకు వంతు కూడా
మాకు ఆ హక్కుని కల్పించిన వాళ్ళు అవుతారు కాబట్టి తప్పకుండా అందరూ కూడా ఓటు హక్కు వినియోగించుకోవాలి, కారు గుర్తు కొట్టేయాలని అందరినీ కోరుతూ సెలవు తీసుకుంటూ జై తెలంగాణ, జై కేసీఆర్. పెదకూరపాడు నియోజకవర్గం 75 తాళ్ళూరు గ్రామంలో 193వ బూత్ నుండి తమ ఓటు హక్కును వినియోగించుకున్న వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి నంబూరి శంకర్రావు అభివృద్ధి సంక్షేమాలే తిరిగి వైసీపీ పార్టీని గెలిపిస్తాయి, నియోజకవర్గంలో 25,000 మెజార్టీతో గెలవబోతున్నానని శంకర్రావు అన్నారు. జేసీ గారు వెళ్ళమన్నారండి. ఆరు గంటలకే వైఎస్ఆర్ పార్టీ అభిమానులు అందరూ కూడా వచ్చి మరి లైన్లో నుంచుని ఉన్నారు. ఈ గ్రామే కాదు, అసలు ఏ గ్రామం పట్టినా కూడా ఒక్కొక్క క్యూ ముందు 200 మంది 300 మంది ఉన్నారు. అంటే దేనికి ఉన్నారు? ఉదయాన్నే జగన్మోహన్ రెడ్డి గారి మీద ప్రేమ, మరి ఆయనకు ఎప్పుడెప్పుడు ఓటేద్దామా, ఈ 5 సంవత్సరాలు చేసిన సంక్షేమం అభివృద్ధి కార్యక్రమాల వల్ల మరి ఆయన రుణం తీర్చుకుందామని చెప్పి ప్రతి వాళ్ళు కూడా మరి ఈ లైన్లో నుంచున్న వాళ్ళందరూ కూడా వైఎస్ఆర్ పార్టీ, ఎక్కడ కూడా మళ్ళీ తెలుగుదేశం పార్టీ క్యాండిడేట్ కూడా కనపడుతున్నారు. మీరు అభివృద్ధి చేసిన కార్యక్రమాల వల్ల గెలుపొందుతానని నమ్మకం ఉందా? అభివృద్ధి సంక్షేమం ఈ నియోజకవర్గంలో చేయింది నేను చేసి చూపించాను కాబట్టి ఈ రకంగా ఉదయాన్నే 6 గంటలకు రావడం అనేది ఎప్పుడు కూడా లేదు. ఇలా బారులు తీరి లైన్లో నుంచోవటం మరి అవన్నీ చేశాను కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారికి, నాకు, అనిల్ గారికి వేద్దామని చెప్పి ఈ రకంగా 25,000 మెజార్టీ రాబోతుంది. 25,000 మెజార్టీ రాబోతుంది. కామారెడ్డి పట్టణంలో మహిళలతో నిర్వహిస్తున్న 245 పోలింగ్ బూత్లో తల్లిదండ్రులతో పాటు ఓటు హక్కును వినియోగించుకున్న జిల్లా కలెక్టర్ దితేష్ వి పాటిల్. ఈరోజు మనం పౌరులు అందరూ మన ఓటు హక్కు ఖచ్చితంగా వినియోగించాలి. ఈ అవకాశం మనకి 5 సంవత్సరాల్లో ఒకసారి వస్తుంది కాబట్టి ఖచ్చితంగా మన కామారెడ్డి జిల్లాలో ఉన్న అందరు ఓటర్లకి నా విజ్ఞప్తి, మీరు మీ పోలింగ్ స్టేషన్కి మీ ఐడెంటిటీ కార్డ్, 12 రకమైన ఐడెంటిటీ కార్డ్స్ మన ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అలౌ చేస్తుంది. మీరు దాంట్లో ఏదో ఒకటి తీసుకొని మీ పోలింగ్ స్టేషన్కి వెళ్ళి త్వరలోనే మొదటి గంటలోనే మీరు మీ ఓటు హక్కు వినియోగించండి. అండ్ తప్పకుండా మీ కుటుంబ సభ్యులు అందరికీ తీసుకువెళ్ళి మీ అధికారం వాడుకోండి. ధన్యవాదాలు. నూజెండ్ల మండలం జంగాలపల్లి 259 బూత్ నెంబర్లో 2 గంటల పోలింగ్ నిలిచిపోయింది. బూత్లో ఏజెంట్ల మధ్య జరిగిన చిన్న వాగ్వాదంతో ఆగిపోయింది. వైసీపీ అభ్యర్థి అయిన బొల్ల బ్రహ్మనాయుడు రావడంతో ఘర్షణ వాతావరణం నెలకొంది. వైసీపీ ఏజెంట్ కిషోర్ కావాలనే ఉద్దేశపూర్వకంగా ఈవీఎంలు కింద పడేయడంతో పోలింగ్ నిలిచిపోయింది. డీఎస్పీ బి శ్రీనివాసులు, అడిషనల్ ఎస్పీ లక్ష్మీప్రసాదులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మాజీ ఎమ్మెల్యే మక్కిన మల్లికార్జునరావు సంఘటనా స్థలానికి చేరుకుని సజావుగా ఎన్నికలు జరిపించాలని ఆర్వోని పోలీసులను విజ్ఞప్తి చేశారు. వైసీపీ అభ్యర్థి బొల్ల బ్రహ్మనాయుడు బయటకు పంపించాలని బైఠాయించడంతో డీఎస్పీ, అడిషనల్ ఎస్పీలు ఇరువురిని బయటకు పంపించారు. కదా దీన్ని అడ్డుకునే ప్రయత్నం కానీ సరళంగా జరిగే ఎన్నికలు సరళంగా జరిగేటట్టు ఏమైనా చేస్తారా? నేను వచ్చేటప్పటికి ఆ ఎస్ఐని పాపం బండబూతులు నా కొడక నువ్వేం చేస్తున్నావు రాను ఈఓ గారి మీద నా కొడక ఎంత కమ్ముడు పోయినవని ప్రత్యక్షంగా అంత భయంకరంగా బూతులు మాట్లాడుతూ పోలీసుల మీదకి ఒంటి కాలుతూ, అదేవిధంగా పోలింగ్ ఆఫీసర్ మీద ఒంటి కాలుతూ పోయి బూత్ క్యాప్చరింగ్కి బయలుదేరితే ఏం చేయాలా? పిఓ గారు ఏమంటున్నారు సార్ ఈ విషయం మీద? అది మీరు అడగాల. నేను ఇప్పుడు సక్రమంగా ఓటింగ్ సరిపోయేదానికి వచ్చాను, ఇతర దౌర్జన్యానికి ఎదుర్కొనేదానికి వచ్చాను. మేము సాఫీగా ఈ నియోజకవర్గం మొత్తం ఈ గ్రామంలో కూడా సక్రమంగా ఓటింగ్ జరగాలనేది మా భావన. అతను ఈ ఓటింగ్ని ఆపి బూత్ క్యాప్చరింగ్ చేసి పోలీసుల మీద దౌర్జన్యం చేసి రక్షణలో ఉన్నటువంటి పోలీసులు దౌర్జన్యం చేసేదేంటి? డిపార్ట్మెంట్ పోలింగ్ అధికారుల మీద దౌర్జన్యం చేసేది ఏంటిది? దౌర్జన్యానికి కాలం చెల్లింది. సాయంత్రం 6 గంటలతో ఇతని దౌర్జన్యానికి ప్రజలు తప్పకుండా గుణపాఠం చెప్పి తన చిత్తుగా ముడించమంటారు. వైసీపీ అభ్యర్థి బొల్ల బ్రహ్మనాయుడు గారు ఈ గ్రామానికి వచ్చి 2 గంటల నుంచి ఇక్కడ పోలింగ్ జరగకుండా మహిళలను దూషిస్తూ, పోలింగ్ బూత్లో ఏజెంట్లను దూషిస్తూ, చివరికి పోలీసులు కూడా నా కొడకలారని అసభ్యమైన భాషలో మాట్లాడుతూ ఉంటే మరి ఇక్కడ ఉన్నటువంటి టీడీపీ వాళ్ళు కానివ్వండి, గ్రామ పెద్దలు కానీ పిలవడం జరిగింది. నేను చీఫ్ ఎలక్షన్ ఏజెంట్గా ఉన్నాను, నేను ఎక్స్ఎమ్మెల్యేని, నేను వచ్చి పోలింగ్ జరిపేదానికి ప్రయత్నం చేస్తున్నాను.
ఈయన మొండి వైఖరితో బూతులు తిడుతూ అసభ్యంగా మాట్లాడుతూ ధర్నా చేస్తూ ఎవరండి ధర్నా వచ్చి 2 గంటలైంది. నేను ఎవరు ఏమన్నారు? నువ్వే బూతులు తిడతావు, నువ్వే ధర్నా చేస్తావు, ఏంటిది? శాసనసభ్యుడిగా 5 ఏళ్ళు అయిపోయింది కదా, ఓటమి భయంతో ఏదో అరాచకాలు సృష్టించాలని బూతులు క్యాప్చర్కి రాయడం, బూతుల్లో నోటి బాక్సులు బయట నెట్టించాడు కార్యకర్తలు. ఇతను స్వయంగా దగ్గరుండి ఇతను దౌర్జన్యాన్ని ఇంకెన్నాళ్ళు భరించాలండి. కాబట్టి ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, ఇతను దౌర్జన్యం, ఇతను బూతులను భరాయించలేవయ్యా. సక్రమంగా సాయంత్రం 6 గంటల వరకు కూడా ఓటు వేసి ఈ మహానుభావుణ్ణి చిత్తుగా ఓడించి ఇంటికి పంపిస్తారు. బులెటిన్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఓటు వేసిన ఏపీ సీఎం జగన్ మీడియాతో ఆసక్తికర వ్యాఖ్యలు. 5 ఏళ్ల పాలన నచ్చితే ఓటు వేయాలన్న జగన్. ఓటు వేసిన చంద్రబాబు దంపతులు ప్రజలంతా తప్పకుండా తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని టీడీపీ అధినేత పిలుపు. మంగళగిరిలో భార్యతో కలిసి ఓటు హక్కును వినియోగించుకున్న పవన్. మంగళగిరిలో ఓటు హక్కు వినియోగించుకున్న జనసేనాని. ఓటు వేసిన నారా లోకేష్ దంపతులు మార్పు కావాలని కోరుకోవడం కాదు, మార్పు మనతోనే మొదలు కావాలన్న లోకేష్. ఇడుపులపాయ పోలింగ్ బూత్లో ఓటు హక్కు వినియోగించుకున్న ఏపీసీసీ చీఫ్ కడప ఎంపీ అభ్యర్థి వైఎస్ శర్మిలారెడ్డి బ్రదర్ అనిల్ కుమార్. ఓటు హక్కును వినియోగించుకున్న అమలాపురం మాజీ ఎంపీ హర్ష కుమార్. ఆంధ్రప్రదేశ్ అంతటా కాంగ్రెస్ పార్టీ తరఫున బూత్ ఏజెంట్లను నియమించుకోకపోవడం బాధ కలిగించిందన్న కాంగ్రెస్ నేత. మండపేటలో ఓటు హక్కును వినియోగించుకున్న తోట త్రిమూర్తులు. అనంతరం నాయకులు కార్యకర్తలతో పోలింగ్ బూతులను పరిశీలించిన ఎమ్మెల్సీ త్రిమూర్తులు. ఈ బులెటిన్ ఎంతటితో సమాప్తం. తిరిగి మరిన్ని వార్తా విశేషాల కోసం చూస్తూనే ఉండండి మీ టీవీ న్యూస్.